మతంలో వ్యక్తి జీవిత జాతకం చాలా ముఖ్యమైనది. ఎవరి జాతకంలోనైనా కాలసర్పదోషం ఉంటే కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలసర్పదోషం అంటే కాల సమయం అని, సర్పం అంటే పాము అని అర్థం. కాలసర్ప అంటే కాలం సర్పముగా మారి జాతకులకు అనేక రకాల కష్టాలు, రకరకాల ఇబ్బందులను కలిగించడాన్ని కాలసర్ప యోగం లేదా కాలసర్పదోషం అని కూడా అంటారు. ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం ఉంటే అతనికి చాలా బాధ కలుగుతుంది. ఈ దోషం ఉన్నవారు డబ్బు కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. ఆర్థిక నష్టాలు ఎక్కువ. జాతకంలో ఈ దోషం ఉంటే జీవితంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. చేపట్టిన పని చెడిపోవడం ప్రారంభమవుతుంది. భారీ మొత్తంలో డబ్బు నష్టం కలుగుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర ఆలయంలో కాలసర్పదోష నివారణకు అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. హిందూ మత విశ్వాసం ప్రకారం 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర జ్యోతిర్లింగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ నాగపంచమి లేదా ఇతర ప్రత్యేక పండుగల సమయంలో కాలసర్పదోషానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ చర్యల ద్వారా కాలసర్పదోషం తొలగిపోతుంది. కాలసర్పదోషాన్ని నివారించడానికి గణేశుణ్ణి పూజించడం చాలా ప్రయోజనకరం. గణేశుడు కేతువు గ్రహం వలన కలిగే దుఃఖం నుంచి ఉపశమనాన్ని ఇస్తాడు. సరస్వతీదేవి పూజ రాహుదోషం నుంచి రక్షిస్తుంది. ప్రతిరోజు భైరవాష్టకం చదవటం, పూజించడం ద్వారా కాలసర్పదోషానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కాలసర్పదోషాన్ని తొలగించడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో ప్రతిరోజు 108 సార్లు చెప్పించాలి. కాలసర్పదోషాన్ని నివారించడానికి బుధవారం నాడు చిటికెన వేలికి ప్రత్యేకంగా పూజ చేసిన పవిత్రమైన ఉంగరాన్ని ధరించండి. కాలసర్పదోషాన్ని తొలగించడానికి ప్రతి బుధవారం ఒక నల్లని బట్ట తీసుకొని మినపపప్పు లేదా శనగలు రాహు మంత్రాన్ని జపించి అవసరమైన వ్యక్తికి దానం చేయండి. మత విశ్వాసం ప్రకారం నాసిక్లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కాలసర్పదోష ఆరాధనకు చాలా ప్రసిద్ధి చెందింది. కాలసర్పదోషం నుండి ఉపశమనం పొందేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ దేవాలయానికి చేరుకుంటారు. ఈ పవిత్ర జ్యోతిర్లింగ దర్శనం ద్వారా కాలసర్పదోషం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. కాలసర్పదోషం తొలగిపోవడానికి పూజలు చేసేందుకు దేశ విదేశాల నుంచి ప్రజలు ఈ శివాలయానికి వస్తూ ఉంటారు. ఇక్కడ కాలసర్ప దోషాన్ని పూజించడానికి కనీసం 3 గంటలు పడుతుంది. కాలసర్ప దోషం దుష్ప్రభావాలను నివారించడానికి ఈ ఆలయం కూడా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ శివుడు మహామృత్యుంజయ రూపంలో దర్శనమిస్తాడు.